మాతృదేవోభవ. ఈ చక్రములు యోగ సాధనలు, ఐం హ్రీం బీజమంత్రాలు, నానాచారములు గ్రంథి భేదనములున్ నాకొక్క ముక్కైన రావు. జగన్మాత ఈ చక్రములు యోగ సాధనలు, ఐం హ్రీం బీజమంత్రాలు, నానాచారములు గ్రంథి భేదనములున్ నాకొక్క ముక్కైన రావు. ఓ చక్రాంతర సంచరత్తను తను, ఓ చక్రాంతర సంచరత్తను తను, ఓరంత వృద్ధుల్ మదిన్ శ్రీచక్రాంకిత కంఠు నిందలతు ఈ జీవున్ కృపంజోడుమా. ఓ చక్రాంతర సంచరత్తను తను, ఓరంత వృద్ధుల్ మదిన్ శ్రీచక్రాంకిత కంఠు నిందలతు ఈ జీవున్ కృపంజోడుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 797వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆత్మసాక్షాత్కారం పొందడానికి యోగాభ్యాసం చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, ఆ పైన సహస్రారం. ఇంకా అలా చేస్తే షట్చక్ర సంస్థిత అయినటువంటి అమ్మవారి దర్శనం లభిస్తుంది. విషతంతు తనీయసి అయినటువంటి తల్లి యొక్క దర్శనం లభిస్తుందని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. కానీ చాలా క్లిష్టమైన యోగ సాధనమ్మ ఈ చక్రములు, యోగ సాధనలు, ఐం హ్రీం బీజమంత్రాలు, నానాచారములు గ్రంథి భేదనములు నాకొక్క ముక్కైన రావు. బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని అర్థాలు తెలియడమే కష్టంగా ఉందమ్మా, ఆచరణ ఎంత కష్టం. అంచేతను నేను ఎన్నుకున్న సులభమైన ఉపాయం ఏమిటంటే, తల్లి నువ్వు అలా దొరుకుతావు కాబట్టి, అలా నువ్వే దేవీ భాగవతంలోనూ కృష్ణ భాగవతంలోనూ వాగ్దానం చేసావు కాబట్టి ఎన్నుకున్న ఉపాయం ఏమిటి? ఒక చక్రాంతర సంచర తను తను. నువ్వు మరి చక్రాంతరాల లోపల కానీ దొరకవుట కదా, దొరకనంత తను సూక్ష్మమైన తను కలిగిన దానివిటి కదా. తను అంటే సూక్ష్మమైన అని. అందుకని ఉపాంతనిమ్రా తనిమ్రా అని మయూర శతకంలో సూర్యుడు ప్రయోగిస్తాడు. చక్రోపాంతనిమ్రా తనిమ్రా అంటాను. తనిమ్రా అంటే సూక్ష్మత అని. అలాగా నువ్వేమో చక్రాంతర సంచారం చేస్తే తప్ప, సాధన చేస్తే తప్ప దొరకవుడమ్మా. మరి నాకేమో అవన్నీ చేత కావు, తెలియవు. కొన్ని చేయొచ్చు అంటారు, కొన్ని చేయకూడదంటారు. గురువుని దగ్గర పెట్టుకుని చేయాలంటారు, తేడాలు వస్తాయంటారు, బెడిసి కొడతాయంటారు. ఇవేం విషయాలు తెలియవు. ముందంత ఓపిక లేదు, సమయము తక్కువే. ఉన్న సమయాన్ని వినియోగించుకునే క్రమశిక్షణ తక్కువే. తల్లి ఏం చేయమంటావు? అందుకని అదే భాగవతాది గ్రంథాల్లో పేర్కొన్నట్టుగా ఒక ఉపాయం ఎంచుకున్నానమ్మా. ఊరంత వృద్ధుల్ మదిన్ శ్రీచక్రాంకిత కంఠోనిందలదు. శివుడి కంఠంలో ఉండేటువంటి మత్స శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది అని యోగశాస్త్రాల్లో చెబుతారు కొంతమంది భక్తి తాత్పర్యాలతో. అంచేత శ్రీచక్రం తన కంఠమందు అంకితమైన మా శ్రీవత్సంలాగా శ్రీచక్రాంకిత కంఠుడైనటువంటి శివుని యొక్క పేరు నమశివాయ 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 అని ఊరంత వృద్ధుల్ అంటే 24 గంటలు రాత్రింబవళ్ళు తలుస్తూనే ఉంటానమ్మా. ఇక అంతకుమించి నేను చేయగలిగింది ఏం లేదు. ఈ జీవుని కృపను చూడమా అని అన్నమే పింగళ సూర్ణ గారు కళాపూర్ణోదయంలో శ్రీకృష్ణ దండకంలో అదే అంటాడు. మాకు నీ నామమంత్రంబు మా నాలుకం దాల్చుటల్ దక్క, మాకు నీ నామమంత్రంబు మా నాలుకం దాల్చుటల్ దక్క, ఒక్కింతయుం తక్కు ద్రోవన్ భవన్ మాజ దాటంగలేము అవ్యయ భవ్యయోగీంద్ర సాంద్రాదరాకాంక్షి దైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానా గుణశ్రీ సముద్భాసితంగా మమన్ కేవలం వైన కారుణ్య దృష్టిని కటాక్షించి రక్షించు లక్ష్మీ మనోవల్లభా దేవదేవ నమస్తే 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 నమః అని ఏ రూపాన్ని మనం ఆరాధన చేసినా అంతిమంగా భగవంతుడిని ప్రార్థించాల్సింది ఇది. ఆ నామస్మరణ నిరంతరం మనస్సులో చేస్తూ ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు, అనవసరపు ఆలోచనలు మానేసి అదే మనకి దారి చూపిస్తుందండి. గురువు అవసరమైతే ఆ గురువుని అమ్మవారు పంపిస్తుందండి. మనం ఎన్నుకుంటే తప్పుడు మనుషులను ఎంచుకుంటాం. ఆవిడ పంపిస్తే అందులో తేడా ఉండదు. వివేకానందులకు రామకృష్ణుడిని ఇచ్చినట్టే ఇస్తుంది ఆవిడ. ఏదో గ్రంథం చదవడం అవసరమైతే ఆ గ్రంథం మన దగ్గర పంపిస్తుంది ఆవిడ. వచ్చేస్తుంది, ఎవరో పట్టుకొచ్చి ఇచ్చేస్తారు.
అంతే, చదవాల్సిన పుస్తకాల్లో ప్రాధాన్యం దానికి ఇవ్వడమే. ముందు నిరంతరం ఒక భగవన్నామాన్ని మనస్సులో స్మరిస్తూ అనవసరపు ఆలోచనలు, అనవసర పనులు, అనవసర మాటలు మానేస్తే ఆ ఒక్క నామమే దీపమై మొత్తం చూపిస్తుందండి. కలియుగంలో నామ సంకీర్తన యొక్క ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అంచేతను ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణంలో మనం చెప్పుకుంటున్న రెండవ ప్రపంచ యుద్ధ వాతావరణంలో, హిట్లర్ పుట్టిన వాతావరణంలో మళ్ళీ అటువంటి వాతావరణాలు రకరకాల కారణాల వల్ల వస్తున్న సందర్భంలో మనం చేయగలిగింది కూడా భగవత్ స్మరణే. ఎందుకని? హిట్లరు కండు పుట్టెను మహీతల మంబుది ముంచి మేయగన్. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల వచ్చిన నష్టాలని పూడ్చుకోవడం కోసం కాస్త దేశాలన్నీ కూడా ఏదో చినిగిన బట్ట కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మొత్తం భూమండలాన్ని సముద్రంలో ముంచేసే దుర్మార్గుడు ఒకడు పుట్టాడు. ఇటువంటి వాడు, వాడిని వర్ణించడానికి సాగర ఘోష కవికి మామూలు ఛందస్సులు సరిపోలేదు. శ్రద్ధరావృత్తం ఎంచుకున్నాడు. మరభనయయ అనే గణాలతో ప్రతిపాదానికి 1, 8, 15 అక్షరాల్లో యతిమైత్రి పాటిస్తూ మళ్ళీ ప్రాసనియమాన్ని యథాతథంగా పాటిస్తూ నడిపించాడు. రాజై పీఠమ్మునెక్కెన్ ప్రజలను మరచన్ రక్తపానమ్మునేర్చన్ ఆజర్మన్ దేశమాక అతని చలువనే ఆయుధాగారమయ్యన్ నాజీ జాతీయ దర్పాంధతలు కనులలో నాట్యముంజేయ నిత్యం వాజిన్ రాజేయ సాగెన్ హతవిధి రణమున్ వ్యాధిగా వ్యాప్తి చేసన్. రాజై పీఠమ్మునెక్కెన్ ప్రజలను మరచన్ రక్తపానమ్మునేర్చన్. అధికారం వచ్చేవాడికేనండి ఎవరైనా ప్రజల తరఫున మాట్లాడేది. అధికారం వచ్చిందంటే ఇక అంతే, సొంతమే, నేను నా కుటుంబం, నా తర్వాత కూడా నా పిల్లలే, ఇక మీరెవరూ మాట్లాడద్దు, అంతే. అలాగే ఉంటుంది. ప్రజల్ని మర్చిపోవడమే, ఊరికే ఏదో నాటకమే, అంతే. వీలైనంత మత్తులో వాళ్ళని ముంచేయడమే. మద్యం మత్తు కావచ్చు, మతం మత్తు కావచ్చు, ఏదో ఒక మత్తులో ముంచేస్తారు. బయటికి తేలినవారు ఏ సమస్యలకి సరైన కారణాలు ప్రజలు ఆలోచించే పరిస్థితి కూడా కల్పించరు. ఎవరో కనిపించిన శక్తుల మీద అన్ని కారణాలు తోసేస్తే వీళ్ళని ఎవరో ఏమో అనుకోరు. అందుకే సమాజ అభ్యుదయాన్ని కాంక్షించేవాళ్ళు మతం మత్తుమంది అంటారు. కారణం అదే. నిజానికి మత్తుమంది ఎలా అవుతుంది? మత్తు వదిలించేది మతం. కానీ మనం దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే జ్ఞాన మార్గం కాకుండా కర్మకాండాన్ని పట్టుకుంటే మత్తుమందే అవుతుంది. అందుకే అందరము భగవద్భక్తులైన వాళ్ళు ఆలోచించాల్సిన విషయం, జ్ఞానం పొందాలి, జ్ఞానం పొందాలి, జ్ఞానం పొందాలి. ప్రతి కర్మ కూడా చిత్తశుద్ధి పొందడానికి, జ్ఞానం పొందడానికి. అంతేగాని ఆచారాల సంప్రదాయాల్లో మునిగిపోవడానికి, అవే గొప్పలు చెప్పుకోవడానికి కాదు. లేకపోతే ఇంతే పరిస్థితి. రక్తపానము నేర్చను. ఇంకా హిట్లర్ గొప్ప గుణం ఏమిటంటే, ఎంతమంది చచ్చిపోయినా నాకు అనవసరం, నా అధికారం శాశ్వతం, నేనే ప్రపంచం మొత్తం పరిపాలించాలి. అందుకోసం తన జాతిని రెచ్చగొట్టాడు. ఎందుకంటే ఒక్కడెప్పుడు చేయలేడు ఆ పని. అందుకే కులం వాళ్ళని రెచ్చగొట్టేస్తారు ఎప్పటికంతే. ఒకడు నాయకుడు కావాలి అంటే తాను ఒక్కడు అలా అవ్వడం కష్టం కాబట్టి కులం వాళ్ళని రెచ్చగొట్టేస్తారు. మన కులానికి ఏం జరిగిందండి, వాళ్ళు ఎంతకాలం అండి వాళ్ళ పరిపాలన, ఎంతసేపు మనం లేరా అండి? ఇదే భావన అష్టాదశ కులాల్లోనూ వస్తే పరిస్థితి ఏమిటండి? రాష్ట్రంలో ఒక్క ప్రాణం మిగులుతుందా? ఆలోచింతురుగాక మేరలు. ప్రతి కులంలోనూ పేదవాళ్ళు ఉన్నారు, ప్రతి కులంలోనూ అన్యాయానికి గురైన వాళ్ళు ఉన్నారు, ప్రతి కులంలోనూ అన్యాయం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవినీతి అయినా అంతే. ఏదో పెద్దవాళ్ళలో అవినీతి అనుకోవద్దండి, సామాన్యులను సానుభూతి చూపించక్కల్లా సామాన్యుల్లోనూ ఉన్నారు. ఎందుకని ఏదో గాంధీ రూరల్ గ్రామీణ పథకం ఒకటి పెట్టేసేసి కూలి పని పెడితే 300 పుచ్చుకుంటున్నారు, ముద్రేసి వచ్చేస్తున్నారు. అది అవినీతి కదా? 300 నొక్కేయడం వీలైన వాడు 300 పని చేయకుండా నొక్కేస్తున్నాడు. 300 కోట్లు నొక్కేసేవాడు 300 కోట్లు నొక్కేసేవాడు ఎంతైనా ఒకటే, విషయం ఒకటే. సామాన్యులేమో సాధ్యమణులు కాదు ఇక్కడ. ఎవడు నొక్కేసేది వాడు నొక్కేస్తున్నాడు. అటువంటిప్పుడు ఏదైనా అంతే. ఇంకా ప్రజలను బట్టి పాలకులు, పాలకులను బట్టి ప్రజలు. డబ్బిస్తే కానీ ఓట్లు వేయరండి. అందుకని మేము అలాంటి పథకాలే పెట్టి డబ్బులు ఇస్తామండి అంటాడు నాయకుడు. ఎందుకయ్యా నీకు ఓట్లు వేయడం అంటే? నేను నెగ్గాలి కదండి అంటే మూలం ఎక్కడుందో ఆ నెగ్గాలనే కాంక్షలో ఉంది. ఆ మూలం ఎక్కడుందో దాన్ని పట్టుకోవాలండి. ఆ నెగ్గాలనే కాంక్ష లేకపోతే ఆ ఇవ్వాల్సిన పని లేదుగా. కాంక్ష లేకుండా ఎలా ఉంటామండి? ఉండడమే నీతి. ఎవరో ఒకరు నెగ్గుతారు, మనమే నెగ్గాలని దీనికి. కొని ఈ ప్రజలను ఏమయ్యా మీరు పుచ్చుకుంటున్నారంటే, వాళ్ళు ఏం మాంతారేటండి, కోట్లు నొక్కుతున్నారండి, మనకి ఇచ్చేదే ఇవ్వడం, మళ్ళీ పెదమెక్కేం ఇయ్యరు కదండి అని వాళ్ళ వాదన. అది పుచ్చుకోకుండా నువ్వు ఉండొచ్చు కదయ్యా అంటే, అయినా ఉండరు కదండి, ఎవరో ఎలాగో వాళ్ళే నెగ్గుతారండి, పుచ్చుకుని వేస్తే తప్పే ఉందండి. ఇంక ఎక్కడి నుంచి సరి చేసుకొస్తారు చెప్పండి? తప్పెవరదంటే ఎలా తెలుస్తారండి? కానీ కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే తప్పు తేలిపోతుందండి. నిజాయితీ ఉండాలి ఆలోచనలో. వెనకటికి ఒక కథ చెప్తారు, చాలా చిత్రమైనటువంటి కథ. పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు సాక్షి సంపుటాలు 2వ సంపుటంలో గ్రంథ పరిష్కారం అన్న వ్యాసంలో చెబుతాడు ఈ చిత్రమైన కథ.
ఓ ఊళ్ళో ఓ గృహస్థు ఉన్నట్ట. ఆ ఊరికి ఓ సన్యాసి వచ్చాట, సత్రంలో ఉన్నాడు. అప్పుడు తిరిగేవారు కదా యోగులు, వాళ్ళు యతీశ్వరులు, సన్యాసులు, బైరాగులు. సరే ఎవరన్నా భిక్షకి పిలిస్తే బాగుండని చూస్తున్నాడు. అలాగే ఎవరో గృహస్థు చూశాడు. చూసి అయ్యో ఊళ్ళోకి ఒక యోగీశ్వరుడు వచ్చాడు, యతీశ్వరుడు, ఆయన్ని భోజనానికి పిలుద్దాం, యతికి భిక్ష పెడితే పుణ్యం అని చెప్పి భోజనానికి పిలిచాట. సరే ఈ లోప చిత్రం జరిగింది. ఈ గృహస్థు పేదవాడు, అయినా అతిథులకు భోజనం పెడుతున్నాడు ఉన్నంతలోనే. అతనికి నౌకర్లు ఎవరూ లేరు ఇంట్లో. కాబట్టి గొల్లవాడింటికి వెళ్ళి పెరుగు తేవడం కోసం ఈయన స్వయంగా వెళ్ళాడు. ఇంట్లో ఇల్లాలేదో ఉన్నంతలో కాస్త పచ్చడో చారో సిద్ధం చేస్తుంది. ఈయన గొల్లవారింటికి వెళ్ళాడు. అక్కడి నుంచి పెరుగు తీసుకొచ్చాడు. వస్తుంటే ఇంకో చిత్రం జరిగింది. పరిస్థితులన్నీ మన చేతుల్లో ఉండవు కదా. పైన ఆకాశంలో ఒక గ్రద్ద పావును తన్నుకుని వెడుతోంది. ఆ పాము నోట్లోంచి 4-5 విషపు బొట్లు జారిపడ్డాయి. అవి సరిగ్గా ఈ పెరుగులో పడ్డాయి. పడిన విషయం ఈ గృహస్థుకు తెలియదు. ఆయన పట్టుకెళ్ళాడు. ఆ పెరుగు వడ్డించాడు. ఆ పెరుగు తిన్నాడు. ఆ యోగి అయిపోయింది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి వెళ్ళిపోయాడు. సరే అక్కడేదో జరిగిపోయింది, వదిలేయండి. తర్వాత యమలోకంలో ఈ కేసు విచారణకు వచ్చింది. చిత్రమైన కథ. చనిపోయినవాడు మామూలు వాడు కాదు, యోగి. బ్రహ్మహత్యాపాతకం వస్తుంది, బ్రహ్మజ్ఞానితనం. అంతేకాని బ్రహ్మహత్యాపాతకం ఎవరిది అంటే వెంటనే సహజంగా ఎవరు గృహస్థు భోజనం పెట్టాడో వాళ్ళదేనండి. అందుకని యమధర్మరాజు వెంటనే ఆ గృహస్థుని నీదే బ్రహ్మహత్యాపాతకం, వీడికి తగిన శిక్ష వేయనన్నట్టు. ఆయన దండం పెట్టేట, అయ్యా పుణ్యానికి పోతే పాపం ఎదురైందంటారు, ఇదేనండి. యోగికి భోజనం పెడదామని నేను చూశాను, అందులో విషం పడుతుందని నాకు తెలుసునా అండి. నేను ఏదో పట్టుకెడుతుంటే అందులో విషం పడితే నేనేం చేయనండి. ఆ గ్రద్ద పాము తన్నుకుని చేసి ఇందులోనే విషం పడాలా, నేను ఏదో మంచి పని చేస్తే నాకు శిక్ష వేస్తారు ఏమిటండి బాబు, నాకు అది తెలియదండి, తెలిస్తే నేను పెడతానండి, తెలియకుండా నేను చేసిన నేరానికి శిక్ష ఉంటుందా అన్నట్టు. యమధర్మరాజు వెంటనే ఆలోచనలో పడ్డాట. పాపం ఇదేదో విచిత్రంగా ఉంది, పాపం ఏడుస్తున్నాడు ఆయన ఏదో అన్నం పెడితే ఏమో హత్య చేశావంటే అలాగా అని చెప్పి, సరే నీది కాదు గ్రద్దది ఆ దోషం అన్నట్టు. అని గ్రద్దకి వెంటనే ఏదో మరణ శిక్ష వేద్దాం, అక్కడ ఏదో మొత్తం శిక్ష వేద్దామని చూస్తే గ్రద్ద ఏంటంటే ఇదేమిటండి మరీ దారుణంగా మాట్లాడుతున్నారు, ఇదేమి ధర్మశాస్త్రం, నా ఆహారం పాము, నాకు దేవుడు విధించిన ఆహారం, పాములను తినకపోతే నేనేం తింటా, పరమాన్నం తింటానా? నేను విష్ణుమూర్తికి వాహనంగా ఉన్న మా గరుత్మంతుడు కూడా, మా వంశానికి మూల పురుషుడు కూడా తనకి అమృతం దొరికినా సరే వదిలేసి తన జాతికి ఆహారమైనటువంటి పాములను ఆహారంగా కోరుకున్నాడు. ఆముక్త మధ్యలో చెప్పాడు కృష్ణదేవరాయలు ఆ విషయాన్ని. హరికి సఖుడును రథమునునగు గరుడు దొరకి నమృతంబు సురలకు మరళనిచ్చి అగులు గూడుగా వరముగనడిగి కొనడే అమృతమైనను చవుల జాత్యన్న సమమి. ఏ జాతి వారికైనా సరే వారి జాతిలో చిన్నప్పటి నుంచి తినడానికి అలవాటు పడిన ఆహారం ఉంది, అది అమృతంతో సమానం అండి. కాకపోతే గరుత్మంతుడికి అమృతం దొరికితే పాములు ఎలాగూ తీసుకోనప్పుడు ఆ అమృతాన్ని తిరిగి దేవతలకు ఇవ్వడం ఎందుకంటే, తాను తీసుకోవచ్చు కదా, తాను తెచ్చిన అమృతమే కదా. ఎందుకంటే గరుత్మంతుడికి అమృతం రుచించదు, పాముల మాంసమే రుచిస్తుంది. అందుకని విష్ణుమూర్తి వరం కోరుకోవయ్యా అంటే నాకు పాముల ఆహారంగా ఉండేలా వరం ఏమని కోరాడు. జాత్యన్నం, తాను అలవాటు పడినటువంటి గోంగూర పచ్చడి ఆవకాయ అనేది ఎవరికైనా సరే ఎంత మధురంగా ఉంటుందో నిర్ణయించుకోండి అన్నాడు కృష్ణదేవరాయలు. అలాగే నాకు విధించిన ఆహారం పావులండి. ఆ పావును ఏదో ఓటు దొరికితే పావును పట్టుకోవడం ఎంత కష్టమో మీకేం తెలుసు అండి. అంత పట్టుకుని నేను తీసుకెడితే అదేదో 2 చుక్కల విషం జార్చితే, విషం కక్కితే అదెందులోనో పడితే దాన్ని తిని ఎవడో చేస్తే నాకేం సంబంధం అండి ఇది. దారిని పోయే దానయ్యని అని ఆ గరుత్మంతుడు వాదించేసరికి యమధర్మరాజుకి పిచ్చెక్కింది. అందుకే యమలోకంలో వాదనలు ఉండవు. వాదనలు ఉంటే ఈ లాయర్లు ఆయన బుర్ర తినేస్తారని తెలుసు. అక్కడ ఎందుకో ఓసారి వచ్చింది అలా కథ కాబట్టి. సరే పాపం యమధర్మరాజు ఇంకేం చేయాలి, మిగిలింది పామే కదా, నువ్వే కక్కావు విషం, అందువల్ల పోయాడా అంటే, అదేంటి ఇది మరీ దారుణం అండి. ఇది నా దారి నేను పోతుంటే గ్రద్ద నన్ను పట్టుకుంది, నా ప్రాణం పోయింది ఇంచుమించుగా చివరి కొస ప్రాణం ఏదైనా ఉందేమో. ఆ స్థితిలో నా ఒంటి నుంచి విషమే ఎక్కాను, వేరుశెనగ గింజలకి ఎక్కాను, నాకేం తెలుసునండి. అది ఎక్కడో కింద పడితే నేనేం చేయను. ఇదే వాడెవడో చేస్తే నా ప్రాణం పోయినందుకు నన్ను ఆదుకోవడం మానేసి నాకు బ్రహ్మహత్యా దోషం అంట కడతారు. ఇదెక్కడ గొడవ, ఇదేమి న్యాయం అంది. మొత్తం మీద బుర్ర వాచిపోయి యమధర్మరాజుకి మర్నాటికి వాయిదా అన్నట్టు. అక్కడ కూడా వాయిదాలు ఉంటాయన్నమాట. మర్నాటికి వాయిదా అండి వ్యాజ్యం అన్నట్టు. విచిత్రం అండి. అయితే ఈ విషయం మర్నాడు ఆ సభలోకి వస్తుండగా వాయిదా రావడం విషయం ఉంది. 1-2 పక్షులు విన్నాయండి. త్రిలోక సంచారం చేసే శక్తి కలిగిన పక్షులు. ఆ పక్షులు 2 భూలోకంలో
ఒక రైతు పొలంలో చెట్టు మీద ఉండి ఈ మాటలు మాట్లాడుకుంటున్నాయి. యమలోకంలో ఇలా జరిగింది పెట్ట నీకు తెలుసా అని ఓ పెద్ద పెట్ట ఇంకో పెట్టకి చెబుతోంది. చూసి వచ్చిన పెట్ట. చిత్రంగా ఉంటుంది కదా. ఆ రైతు పొలానికి, ఆ రైతు ఇంటికి ఇద్దరు అతిథులు వచ్చారు. అందులో ఒకడు బ్రాహ్మణుడు. వాడికి మంత్రశాస్త్రాలు తెలుసు. అంతేకాదు కొన్ని మనుచరిత్రలో స్వరోచిలాగా మృగభాష, పక్షి భాష తెలుసు. వాడేదో మిత్రుడు కదా అని ఈ రైతు ఇంటికి వచ్చిన వాడు ఆ పొలం చూడడానికని వెడితే పంట పండింది బాగా చూడండి అని చెప్పి వస్తే చూస్తూ చూస్తూ ఆ బ్రాహ్మడు చెట్టు మీద పక్షుల మాట విన్నాడు. విని రైతుతో చెప్పాట, ఓ విచిత్రంగా ఉందయ్యా, నాకు పక్షి భాష తెలుసు, ఆ పక్షి మాట అంటోంది, రేపొద్దున్న యమధర్మరాజు లోకంలో ఈ విషయం చర్చకు వస్తుందట అని చెబితే ఆ రైతు అన్నాడు, ఎవడండి యమధర్మరాజు? గరుడ పురాణంలోనూ అక్కడ చెబుతుంటే ఏదో గొప్పవాడు అనుకున్నావు, కామన్ సెన్స్ లేని మనిషి అన్నట్ట. మామూలు వాళ్ళకుండే జ్ఞానం కూడా వాడికి లేదు. ఆయన ఏం చెబుతాడండి తీర్పులు? ఈ మాత్రానికి వ్యవహారం వాయిదా వేయాలా? నేనైతే ఒక దెబ్బలో చెప్పేవాడు అన్నట్టు. ఏమిటన్నట్టు? అసలు ఏంటంటే సూక్ష్మంగా ఆలోచించరండి దేవతలు కూడా. అంటే ఎవరేం వాదిస్తే అది నమ్మేయడమేనా? ఈ వెళ్ళిన గృహస్థేమో నాకేం సంబంధం లేదు, నేను పెరుగెట్టుకెళ్ళాను వేశాను, వాడికి పోతే నాకేమిటంటాడా? గ్రద్దేమో నేను చంపాను నాకేమిటంటు? నా ఆహారాన్ని నేను తిన్నాను నాకేమిటంటుందా? పావేమో చచ్చి చెడి నేను ఏడుస్తుంటే నాకేమిటంటుందా? మరి నిజానికి గ్రద్దని పావుని అనడానికి వీల్లేదు కానండి. ఈ గృహస్థు తప్పు కాదా అన్నాడు. ఎక్కడ? అయ్యో, అతిథికి భోజనం పెట్టా, నువ్వు భోజనం పెట్టావు సరే, అసలు విషయం గమనించరే. కథలో సూక్ష్మమైన విషయం ఏంటి? పెరుగ్గిన్నె మీద మూత ఇద్దా అది పాయింట్. నువ్వు గొల్లవాళ్ళ ఇంటికి వెళ్ళావు, పెరుగు తెచ్చావు, బాగానే ఉంది, మూత లేకుండా తెస్తావా? అంచేత మూత వెయ్యకపోవడం వల్లే అతని ప్రాణం పోయింది. గ్రద్ద వల్ల కాదు, పాము వల్ల కాదు, గృహస్థు వల్ల కాదు. మూత వెయ్యకపోవడానికి కారణం ఎవరు? గృహస్థుని అశ్రద్ధ. అశ్రద్ధ వల్ల ప్రాణం పోయింది కాబట్టి ఇతనికే బ్రహ్మహత్యాపాతకం విధించి శిక్ష విధించండి అన్నారు. ఇప్పుడు వాహనాలు నడిపేవాళ్ళు, ప్రమాదాలకు గురయ్యేవాళ్ళు, అశ్రద్ధకైన చేస్తున్న వాళ్ళందరూ బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్నట్టే కదా. వాళ్ళకి బ్రహ్మహత్యలు చేస్తున్నట్టే కదా, పౌరహత్యలు చేస్తున్నట్టే కదా. అశ్రద్ధ, ఒక చిన్న నిర్లక్ష్యం అనేది ఎంత కారణం అవుతుందండి? ఈ రైతు ఈ మాట చెప్పగానే ఈ బ్రాహ్మణుడు పక్షి భాషలో పక్షికి చెప్పాడు. పక్షి వెళ్ళి పైలోకంలో యమధర్మరాజుకి చెప్పింది. దెబ్బ గృహస్థుకి శిక్ష వేశారు. వేయాల్సిందే. మరి ఎవరు బాధ్యత వహించకపోతే ప్రాణం అయితే పోయిందిగా. ప్రాణం అయితే పోయింది కదా. అంచేతను ఏ విషయమైనా సరేనండి, రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం కాదు, మన ఇంట్లో యుద్ధం కాదు, ఉద్యోగం గురించిన గొడవ కాదు, రాజకీయాలు కాదు, ఏదైనా సరే కాస్త నిజాయితీగా మన అనే భావన లేకుండా లోతుగా ఆలోచిస్తే కారణం తెలిసి తీరుతుంది. న్యాయవాదులు చేసేటువంటి ఒక ప్రజ్ఞ, వాళ్ళు చూపించే ప్రజ్ఞ ఏమిటంటే ఆ కారణం, అసలు కారణం కనపడనీయకుండా దాన్ని కమ్మేస్తారు బాగా వాదనలతో, అటు ఇటు అటు ఇటు. ఓ తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేయగల కాలాంబర కవచధారులు అంటారు సాక్షి వ్యాసాలు. అలాగే ఉంటుంది. ఓ నల్లకోట దొరుక్కోవడమను శుభ్రంగా అటు ఇటు మార్చేయడం, ఇటు అటు మార్చేయడం, వాక్చాతుర్యం ఉందిగా. అలాంటి దొంగ పనులు చేయకుండా, వాక్కును దుర్వినియోగం చేయకుండా ఉంటే ప్రతి వ్యాజ్యం స్పష్టంగానే ఉంటుందండి. తీర్పులు ఎంతకాలం పట్టాల్సిన అవసరం లేదండి. ఉండరు. న్యాయమూర్తులు ఏం చేస్తారు మరి? దొరికిన వాటిని బట్టి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది స్పష్టంగా. అసలు సరైనటువంటి న్యాయమూర్తికి న్యాయశాస్త్రం క్షుణ్ణంగా చదివి అనుభవం కలిగిన వాడికి ఆ పిటిషన్ తన దగ్గరికి రాగానే, మొహాలు చూడగానే, కాగితంలో విషయాలు చూసి మొహాలు చూడగానే ఏది న్యాయమో తెలిసిపోతుందండి. మరి ఎందుకు ఈ వాయిదాలు అంటే, న్యాయవాదులు చేసేది కొంత, పిటిషన్ వేసిన వాళ్ళు చేసేది కొంత, రకరకాల లొసుకులు కొంత. మరి ఎవరి గురించి ఆలోచించకుండా, ఎవరి ప్రవృత్తిని వారు సరి చేసుకోకుండా, ఎవరి మటుకు వాళ్ళు వ్యవస్థ నుంచి పక్కకి తప్పుకుంటూ, వ్యవస్థ బాగుండాలంటే ఎవరు విష్ణు వచ్చి చేస్తాడు ఆ వ్యవస్థను బాగు చేస్తే మాత్రం మనం ఉండనిస్తాము. అలా ఉండనిస్తే దశావతారాలు ఎందుకు? మొదటి అవతారం చాలుగా. ఉండనియమని అర్థమైపోయింది కదా. అదే ఏదైనా అంచేది మరో హిట్లర్ పుట్టకుండా చూసుకోవడం కోసమే ఇదంతా వినడం. ఊరికే హిట్లర్ గురించిన సమాచారం తెలుసుకుని హిట్లర్ జీవిత చరిత్ర రాయడం వల్ల, లేకపోతే హిట్లర్ బొమ్మ ఏదైనా పాత బొమ్మోడు దొరికితే ఏ పికాసోయో చికాకోయో వేసింది అది అమ్ముకోవడం వల్ల బాగుపడ్డానికి కాదు. రాజై పీఠం మునెక్కెన్ ప్రజలను మరచన్ రక్తపానం మునేర్చన్ ఆ జర్మన్ దేశమాగా అతని చలువనే ఆయుధాగారమయ్యన్. చల్లగా ఉండే జర్మనీ దేశం ఈయన కారణంగా ఆయుధాగారం అయింది. అంతే. మొత్తం డబ్బులన్నీ సైనికులకు కేటాయించారు. బడ్జెట్ అంతా అటే. ఇక మిగిలిందంతా బ్యాడ్జెట్టే. బడ్జెట్ లేదు.
ఎందుకు? నాజీ జాతీయ దర్పాంధతలు కనులలో నాట్యముంజేయసాగిన్. సరిగ్గా కుల సంఘాలు పెచ్చుమీరుతున్న దృష్ట్యా, కులపరమైన ఉద్యమాలు జరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ గ్రహించడం కోసం కవిగా, పండితునిగా, తత్వవేత్తగా, అన్నిటికీ మించి మానవతావాదిగా ఒక్క మాట చెబుతున్న కులనాయకుల వలలో పడకండి దయచేసి. ఏవో చెబుతారు మాట. నాజీ జాతీయ దర్పాంధతలు కనులలో నాట్యముంజేయసాగిన్. నాట్యముంజేయ మన జాతి నాజీలు ఓడపడుచుకుని పుట్టారు, నాజీలు దేవతల సంతానం, నాజీలే ప్రజలు, ఇంకెవరూ ఉండడానికి వీల్లేదు, మిగిలిన వాళ్ళందరినీ చంపేయాలి, ముఖ్యంగా యూదుల్ని చంపేయాలి. యూదులు భగవంతుడి నుంచి పుట్టలేదా? భగవంతుడి నుంచి పుట్టిన వాళ్ళు సృష్టిలో ఉంటారా? ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని లలితా సహస్రం. యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్సాక్షిణి మనీషా పంచకం. అంతెందుకండి పురుష సూక్తం. బ్రాహ్మణోశ్చ ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతదశ్చేద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. భగవంతుని విరాట్ స్వరూపంగా వర్ణించి దాన్ని మానవుడిగా ఉపమానం చేసి ఆ 4 అవయవాల్లోంచి 4 పుట్టారంటే మొత్తం సమాజ వ్యవస్థలో అందరూ భాగస్వాములు కాదా? ఇందులో నాజీలు వేరే, యూదులు వేరే, బ్రాహ్మణులు వేరే, కాపులు వేరే, కమ్మవారు వేరే, రెడ్డివారు వేరే, క్షత్రియులు వేరే, మాలలు వేరే, మాదిగలు వేరే, ఆడవాళ్ళు వేరే, మగవాళ్ళు వేరే, ఇన్ని ఉంటాయా? ఇవన్నీ మనం పెట్టుకున్నామేక. దేవుణ్ణి అనడం ఎందుకు? అందరూ నా శరీరం నుంచోనే పుట్టారయ్యా అని వేదంలో చెబుతుంటే మళ్ళీ అందులో ఏ అవయవాల నుంచి ఎవరు పుట్టారని దెబ్బలాడేసుకుంటాం మనం. అంటే ఎలాగో అలా భేదం పెట్టడమే మనకి ముఖ్యం. మనక కబీర్ గురించి చెప్పుకున్నామే. ఆయన హిందువా ముస్లిమా అని చర్చ వస్తే కబీరు శరీరం, మృత శరీరం పూలరాశిగా మారిపోయింది. చిత్రం అప్పటికి వీళ్ళు బుద్ధి తెచ్చుకోలేదండి. సగం పూలు పాతి పెట్టారు, సగం పూలు దహనం చేశారా? వకవా. అది తెలివంటే. అంటే అంత మొండిగా ఉంటారు భక్తులు, శిష్యులు కూడా. కబీర్ శిష్యులే, కబీర్ భక్తులే. ఏం నేర్చుకున్నారు కబీర్ నుంచి? ఇవాళ నుంచే భక్తులం, శిష్యులం అని చెప్పుకున్న వాళ్ళు కూడా చేస్తున్న పని ఇది. ఆ ప్రవక్త లేదా ఆ మహర్షి, ఆ స్వామీజీ, ఆ పీఠాధిపతి ఏం చెప్పారో వీళ్ళకి అనవసరం. ఆయన తర్వాత అధికారం ఎవరిది? ఎవరి మాట చెల్లుతుంది? మా బొట్ట, మీ బొట్ట కొట్టేసుకుందాం, కోర్టుకు వెళ్ళిపోదాం అవసరమైతే. అసలు ఈ ఆచార్యులు పుట్టింది ఎందుకు? మనకు అనవసరం. అది మన అధికారం కావాలి. అందుకోసం మతాల పేరు మీద బోధ చేసేవాళ్ళు ఆచార్యుల్ని వినియోగించుకుంటారు. వాళ్ళు ఆ మతం, ఈ మతం, శంకర మతం, రామానుజ మతం, మధ్వ మతం, ఇంకోటి అంటుంది, బౌద్ధ మతం అంటుంది. కులం పేరు మీద జనాన్ని పోగేయాలన్న వాళ్ళు మన కులానికి అన్యాయం, మన కులానికి అన్యాయం, మన కులం కోసం ఇదంతా చేస్తున్నాను నేను, లేకపోతే నాకేం అవసరం? ఆ కులంలోనే పేదలు ఉన్నారా? ఆకలి కేకలు ఆ కులంలోనే ఉంటాయా? ఇంకే కులంలో ఆకలి లేదా? ఆకలి కేకలు లేని కులం ఉందా అండి? అజీర్ణం కాని కులం కూడా ఏమైనా ఉందండి? అజీర్ణం అయిపోయిన కులాలు కూడా చాలా ఉన్నాయి. అన్నం ఎక్కువైపోయి అజీర్ణం అవుతున్నది కూడా ఆ కులంలోనే, ఆకలి కేకలు కూడా ఆ కులంలోనే, ఉద్యోగాలు ఎక్కువైంది కూడా ఆ కులంలోనే, ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా ఆ కులంలో. అన్ని కులాల్లో ఉన్నారు. ఆ కులం ఈ కులం ఏమిటి? అంతా మేకులం అయిపోయాం సమాజానికి. ఏకుల్లా ఉండాల్సిన వాళ్ళు మేకులైపోయారు. ఇంకా అక్కడి నుంచి రకరకాల అహంకారాలు. అంచేత హిట్లర్ ఎవడో నాజీ జాతీయ దర్పాన్ని చూపించాడు, యూదుల్ని చేశాడు అనక్కల. మన దగ్గర జరుగుతున్నది అదే. ఎవరు అధికారంలో ఉంటే ఆ కుల దర్పంతో మిగిలిన వాళ్ళు నడిచేస్తారు. అంచేత ప్రజలే జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. కులం పేరు మీద సమావేశం పెట్టినా, కులం పేరు మీద సంఘం పెట్టినా మనం వెళ్ళకూడదు, అందులో సభ్యులం కాకూడదు, పాల్గొనకూడదు. ఆ కులం గాలి మనకి సోకకూడదు. అసలు ఇది వింటారా? వినరని తెలుసు. అయినా నాకు భగవంతుని మీద నమ్మకం. వినకున్నను మంచి మాటకి ఈశ్వరుండైన మెచ్చును కదా అన్నాడు. వినకున్నను భూతహితంబు కోరి ఉచ్చరించుడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా అన్నాడు ఆముక్త మాల్యదలో మాలదాసరి. నాకు ఆ మాలదాసరి మాట ప్రమాణం. నేను మంచి మాట చెబుతున్నాను కాబట్టి భగవంతుడు నాకు మేలు చేస్తాడు, అంతే. అంతే. నేనేం చేయను? ఇంకా నా మనసు సంతృప్తిగా ఉంటుంది. మనం మంచి మాట చెప్పాం, నిర్భయంగా చెప్పాం, నిస్సంకోచంగా చెప్పాం. ఎవరేం చేస్తారని భయపడలేదు, ఎవరేం ఇస్తారని ఆశించలేదు. కాబట్టి నాలా ఆలోచించే వాళ్ళందరూ బతికినంతకాలం నిశ్చింతగా ఉంటారు, పోయేటప్పుడు నిశ్చింతగా పోతారు. ఎందుకంటే మనం మంచి పని చేస్తున్నాం కదా, మనం మంచి మాట చెబుతున్నాం కదా. విన్నారు వినలేదు అది తర్వాత విషయం. అది చెప్పేవాడు చెప్పాలిగా. మంచిదని ఈ కులపరమైనటువంటి సంఘాలు, వాటి కేటాయించే డబ్బులు, వాటి కోటాలు, వాటి పేరు మీద రిజర్వేషన్లు, ఇవి పోయే వరకు సామాజిక వ్యవస్థ బాగుపడే అవకాశం లేదు.
మనిషి మనిషిగా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యలు తెమలవు. అందుకే సాగర ఘోష కావ్యం మానవత్వం కోసం. రాజేయు ఇది కొంచెం వ్యవహారిక భాషా పదమేనా, వాడక తప్పల ఆ పద్యంలో. ఎందుకంటే రాజీవేయు అంటే ఆ అర్థం రాదు, రాజేయు అనాల్సింది, ఇంకో మార్గం లేదు. అటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అటువంటిప్పుడు ఛందస్సు, అలంకారం, అన్ని రకాల వ్యాకరణ శాస్త్రాలు పక్కనట్టేయచ్చు. ఆ రసోత్పత్తే ముఖ్యం, ఆ ఔచిత్యమే ముఖ్యమని ఔచిత్య విచార చర్చలో ఉంటుంది. ఆజిన రాజేయసాగిన యుద్ధాన్ని పొగరాజేసినట్టు రాజేశారండి హిట్లరు. హతవిధి రణమును వ్యాధిగా వ్యాప్తి చేశాడు. యుద్ధాన్ని ఒక అంటువ్యాధులా వ్యాపింపజేశాడు, విపరీతమైన అహంకారం పెంచేసి. ఇప్పుడు కూడా సమాజంలో రకరకాల ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసి వాళ్ళ కులాన్నో, వాళ్ళ మతాన్నో, వాళ్ళ ప్రాంతాన్నో, వాళ్ళ అనుయాయాలను రెచ్చగొట్టేసేవాళ్ళు దీని అంటువ్యాధిలాగా వ్యాపింపజేస్తారు వాళ్ళ ప్రయోజనాల కోసం. అందుకే అలాంటి వాళ్ళ మాటలకు లొంగకూడదు. వాళ్ళ వేషాలు చిత్రంగా ఉంటాయి. బూడిద రంగు బట్టల ప్రబుద్ధులు హిట్లరు సైన్యమంట, బూడిద రంగు బట్టల ప్రబుద్ధులు హిట్లరు సైన్యమంట, ఆ గాడిదలే ప్రశాంతియను కంసములో మసిబోసి విశ్వమున్ బూడిదజేయచూచిరి. ఆ గాడిదలే ప్రశాంతియను కంసములో మసిబోసి విశ్వమున్ బూడిదజేయచూచిరి. ఒక మూర్ఖతయ తమ జాతి శ్రేష్టమంచు ఆడిన దాట పాడినది అత్సర పాటగా రెచ్చిపోవరే. వాళ్ళు అలా రెచ్చిపోయారు. వాళ్ళ వేషం దానికి ఎలా ప్రేరణ కలిగించిందో, ఈ దౌర్భాగ్యపు సన్నివేశాలు ఏమిటో వెంటనే వివరించడం కష్టం కాబట్టి 23.5 గంటల విశ్రాంతి మీకు ఇచ్చి తర్వాత వివరిస్తాను. నమస్కారం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.